నమస్కారం వార్తలకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరాల కృషి చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పలు ప్రాంతాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప దార్శనికుడని పలువురు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితమవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిలర్దాదా, పెర్నికిట్టు, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, గాజుల భగవాన్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారి యొక్క నిలువెత్తు చిత్రపటానికి డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్సు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను మన యువ నాయకుడు పేర్నికట నానిగారి యొక్క తనయుడు పేర్నికుట్టు గారి యొక్క సారథ్యంలో నానిగారి యొక్క సూచనల మేరకు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు అని నేను ఎందుకన్నానంటే, ఆయన ఒక సమాజ వర్గానికి ఆయన నాయకుడు కాదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ద్వారా అన్ని కులాలకు కూడా ప్రాధాన్యత వహిస్తమే కాకుండా గౌరవమైనటువంటి వాళ్ళ వ్యక్తులుగా మనం ముందుకెళ్తున్నామంటే ఆయన ఆనాడు పెట్టినటువంటి సంస్కరణలన్నీ కూడాను, మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి అన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడమే కాకుండా అమలు చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మనం అందరం కూడా చూస్తున్నాం. మళ్ళీ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆనాడు అవన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి మరి సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గౌరవించబడటం కాకుండానే గౌరవమైనటువంటి పదవుల్లో ఉండటం, మరి ఆయన ఆనాడు పెట్టినటువంటి రాజ్యాంగంలో నిర్మించినటువంటి రాజ్యాంగమే అని చెప్పడం సందేహం లేదు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి ఉత్సవాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సమాజం కోసమైతే కలగన్నారో, సమాన హక్కులతో అంటరానితనం లేని ఒక సమసమాజం కొరకు ఆయన దేని కొరకు తపన పడి ప్రయాసపడ్డారో, ఆయన జీవితాన్ని త్యాగం చేశారో, అటువంటి మార్గదర్శకత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు నడుస్తూ ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజున తన విద్య కొరకు తన ఈ రాజ్యాంగం రచించే సమయంలో దాదాపుగా 4 బిడ్డలను ఆయన కోల్పోయి, తన బిడ్డల యొక్క ప్రాణత్యాగాలు, తన యొక్క భార్య యొక్క ప్రాణత్యాగం, వీటన్నిటి త్యాగ ఫలితంగా ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రచించి 584 సంస్థానాలుగా ఉన్న ఈ దేశాన్ని ఒక్క రాజ్యాంగం ద్వారా ఏకం చేసి అందరికీ సమాన హక్కులు కల్పించడమే కాకుండా ఓటు హక్కును కల్పించడం, అంతేకాకుండా రిజర్వేషన్ను కాపులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆయన చేసిన గొప్ప కృషి. అంతేకాకుండా ఈ రోజున ఆర్బీఐ, ఎల్ఐసి లాంటి సంస్థలు కానీ, అలాగే మహిళలకు మెటర్నిటీ లీవులు కానీ, ఇవన్నీ ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈ రోజున మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధన కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అంబేద్కర్ వాది. ఆయన జయంతిని మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పేర్నాని కార్యాలయం ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన రాజ్యాంగం రచించి ఆయన యొక్క ఆ రాజ్యాంగంలో ఫలాల్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన రాజ్యాంగం రచిస్తే, ఇవాళ ఆ రాజ్యాంగ ఫలాల్ని పూర్తి స్థాయిలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆయన ఒంటిపట్టుకుని పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడానికి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా అందరూ కూడా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఇంకా ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరికి అందజేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని ఆయనకి ఘనంగా జయంతి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ గారు, దాదా గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్సు వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఈ రోజున
పార్టీ ఆఫీస్ దగ్గర ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు చేసిన ఏదైతే ఈ రాజ్యాంగంలో పొందుపరిచాడో, ఏ విధంగా ఈ సమాజంలో ఎవరైనా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది పొందుపరిచాడు. అవన్నీ కూడా తూచా తప్పకుండా మనందరం కూడా పాటించాలని కోరుకుంటున్నాం. 19వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెర్నికిట్టు, బురగ రామారావు, డిప్యూటీ మేయర్ కవిత, థామస్ నోబుల్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार वर्धिल्लाली अंबेडकर आशयालु जोहार वर्धिल्लाली अंबेडकर आशयालु రామారావు గారు, బూరుగ రామారావు గారు నాయకత్వంలో ఈ రోజును ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఒక లెజెండ్, ఈ దేశానికి ఒక మార్గదర్శనం చూపించినటువంటి వ్యక్తి, ఒక సామాజికవేత్త కాకుండా మానవతావాది. ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో అరుదుగా పుడతారు. అలాంటి అరుదైన వ్యక్తే మనకి ఈరోజు భారతదేశంలో పుట్టి మన దేశానికే గర్వకారణమైనటువంటి మహా నేత, మహా మానవతావాది, సంఘ సంస్కృత. నిజంగా ఆయన స్వతంత్ర పోరాటంలో 2 రకాల పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆయన అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా. బ్రిటిష్ వాళ్ళు పోరాటం పారదోలటానికి ఒక పోరాటం అయితే, స్వతంత్రం వచ్చిన తర్వాత వస్తే మాత్రం ఏంటి సమాజ స్థాపన లేకుండా స్వతంత్రం పొంది మాత్రం లాభం ఏంటి గళమెత్తినటువంటి వ్యక్తి ఆయన. స్వాతంత్రం వచ్చినా కానీ ఈ రక సాంఘిక సాంస్కృతిక కుల వ్యవస్థను ఇవన్నీ పోకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిర్వీర్యమైన ఆ స్వతంత్రాన్ని ఎందుకు పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి ఏదైతే అంటరానితనాన్ని కానీ మరి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి మరి ఈ రోజు ఈ స్థాయిలో మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యాంగాన్ని సృష్టించి వాళ్ళ అందరినీ సమానమైన దారులు నడిపించినటువంటి మహానుభావుడు. ప్రతి ఒక్కరికి పౌరసత్వం అందేలా రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును అందరికీ అందేలా రాజ్యాంగాన్ని పొందపరిచిన మహోన్నత సమతావాది రాజనీతిజ్ఞుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కుల వ్యవస్థకు, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటరానితనాన్ని యొక్క రూపాన్ని మార్పేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి, షెడ్యూల్ జాతి వర్గాల వారికి రిజర్వేషన్స్ కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో ఆయన గ్రేటెస్ట్ ఇండియన్గా పేరు సంపాదించుకున్నారు, ఎంపిక చేయబడ్డారు. అలాగే యునెస్కో వారు, అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించబడింది. మరి ఇంతటి మహోన్నతమైన బహుప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు ఆదర్శంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే నిజమైన మరి అంబేద్కర్ గారిది ఇక్కడ మేము ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉన్నాము. 130వ జయంతిని మేము నడుపుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ మేము ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. దయించి ఏమీ అనుకోవద్దు, మీకు చెప్పేంత టోళం అయినా కాకపోయినా కొద్దిగా వార్డింగ్ అనే దాన్ని మార్చమని మేము కోరుకుంటున్నాం అంతే. హరిజనులు అనేది మాత్రం అనొద్దని మీకు దండం పెట్టి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ టాపిక్ని మాత్రం విస్మరించండి. ఆ మాట వినటానికి దాని అర్థం తెలిసిన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. కనుక మరి ఆ యొక్క మాటను ఉపయోగించిద్దని ఈ సందర్భంగా నేను మీకు ఇదొక్కటే చెప్పదలుచుకున్నాను. మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన డిప్యూటీ మేయర్ గారికి, మిగతా కార్పొరేటర్, కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్కిల్పేటలో దళిత నాయకులు కొండ్రు భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. సంఘ సేవకులను సత్కరించారు. కుక్కల సత్యనారాయణ, మౌలాలి, ఇలియాస్, పిప్పళ్ల కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కిల్పేటలో ఉన్నటువంటి అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర గారు అలాగే కొలాలు వేస్తున్న అందులో భాగంగా సర్కిల్పేటలో ఉన్నటువంటి చర్చ్ దగ్గర మరి నూతనంగా అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఆయన ఫోటోకి పూలమాల వేసుకుని నివాళులు అర్పించడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత. ఆధునికమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి మనకి ముఖ్యంగా అట్టడుగు అణగారిన వర్గాలకి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయటం జరిగింది. మరి ఈరోజు ఇంకా చాలా అసమానతలు ఉన్నాయి. ఇంకా రాజ్యాంగ ఫలాలు దక్కనటువంటి వ్యవస్థ చాలా ఉంది. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనం అందరం కూడా గౌరవించుకొని ఎవరు ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా కాపాడగలరో, ఎవరు ధర్మాన్ని కాపాడగలరో ఆ ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్ని, ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యవస్థల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఇక్కడ కొండ్రు శామ్యూల్ గారు మరి ఆయన దళిత నాయకుడిగా అన్ని ప్రాంతాల్లో కూడా సుపరిచితులు. కానీ దురదృష్టం ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఇక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఆ విగ్రహాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించుకోవాలనుకున్నారు. కానీ మరి సర్కిల్పేట నందుగారు ఆర్సీఎం చర్చ్ దగ్గర మరి కొండ్ర భాస్కరరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి కార్యక్రమాన్ని, వారి జయంతి వేడుకల్ని ఘనంగా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బీసీ సంఘ నాయకులు సత్యనారాయణ గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు ఇలియాస్ బాషా గారు, కాంతారావు గారు, ప్రపంచ మేధావి, రాజకీయ నవ వైతాళికుడు, నవ నిర్మాణ సమాజానికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుండి మరి మహర్ కులంలో జన్మించి ఒక అంటరాని వాడుగా, దళితుడిగా ఎన్నో అవమానాల్ని ఓర్చి చదువుకునే సమయంలో కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు. అంబేద్కర్ గారి యొక్క పేరు భీమారావు రామ్జీ అంబేవాడ అయితే వారి యొక్క గురువుగారు అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన చదువులో రాణిచ్చినందుకు ఆ గురుదక్షిణగా గురుగారు పేరు వాళ్ళని సర్కిల్పేటలో జరుపుకున్నట్టుకు మేము చాలా ఆనందిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి ఆయన బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి జయంతి ఒక భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ అన్ని చోట్ల ఈరోజు జరుపుకోవటం జరుగుతుంది. ఆయన నిమ్మజాతీయులు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాల వారికి ఆయన రాజ్యాంగ హక్కుల్ని కల్పించారు. అయితే మన భారతదేశం లౌకిక రాజ్యం, అనేక మతాలు, అనేక జాతులు, విభిన్న మతతత్వాలు ఉన్న దేశం. ఈ రాజ్యాంగాన్ని రాయటం అంటే చాలా కష్టతరమైన పని. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన ఊరుకొని అన్ని జాతులకి అందరికీ సమానత్వం, ఓటు హక్కు ఇవన్నీ కల్పించడానికి. జీవిత బీమా సంస్థ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, సుధాకర్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కంటే ముందు సామాజిక సమానత్వం లేకపోతే పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చినా కూడా అది నిష్ప్రయోజనం అన్నారు. అది ఇప్పటికీ 70 సంవత్సరాల కాలంలో అది పక్కాగా ప్రూవ్ అయింది. ఇంకా చాలామంది ఇక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరితో కూడా శత్రుభావన లేదు, మిత్రవైరుధ్యాలు తప్ప శత్రువైరుధ్యం లేదు. మన కమ్యూనిస్టు దానిపై ఉన్న టెక్నాలజీ చెప్పుకోవాలంటే మిత్రవైరుధ్యం ఉంది. చాలామంది బాబాసాహెబ్ కమ్యూనిస్టు వ్యతిరేకమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఆయన సమానత్వం కోసం పాటుపడ్డాడు. ఆ విషయంలో మిత్రవైరుధ్యమే తప్ప శత్రువైరుధ్యం ఎవరితో పెట్టుకోవాలి. ఎందుకు అంటే అది ఆయన అంటే మీరందరూ కాంగ్రెస్సే కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు ఒక కాంగ్రెస్గా నేను కాంగ్రెస్ లైఫ్ నుంచి మళ్ళీ అంబేద్కర్ వైపు పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రెండింటి కొంచెం ఒకే ఒక విషయంలో కంపేర్ చేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ సామాన్యుడికి ఆదాయానికి దక్కితే కనుక ఈ ఆర్థిక సంక్షేమాన్ని ఎవరు కూడా కాపాడినటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారు కానీ ఎవరు కూడా కాపాడే
రాలేని పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. అందరూ చెప్పారు, నాకు కోటేశ్వర గారు, భారతదేశానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కష్టాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం, శ్రీలంకలో పెద్ద ఎత్తున కష్టాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రోజున పరిపాలకులు పరిపాలన చేయాలి తప్ప భారత రాజ్యాంగాన్ని విస్మరించి పరిపాలన చేస్తే ఆ వచ్చే సవాళ్ళని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దాన్ని ఆపలేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి దిశలో ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లుపరిచేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు, వామపక్షవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా సమైక్యంగా ఉండి, అది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా సమైక్యంగా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. మనం చూసాం, 20 కోట్ల మంది శ్రామికులు, కార్మికులు, రైతులు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడవల చౌదరి, సమీర్, భవానీ, కుమారి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. నిజంగా ఆయన యొక్క ఆశయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని ఆ రోజుల్లో మనుషుల్ని పశువులుగా చూస్తున్న పరిస్థితిలో స్కూల్కి వెళితే పక్కన కూర్చోబెడతాం, నీళ్లు తాగాలంటే అందరితో పాటు తోటి విద్యార్థులతో కలవకుండా చేయటం, ఎక్కడ చూసిన ఎడబాటు, మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితి లేకుండా పశువులుగా చూస్తున్న పరిస్థితిలో మనందరికీ కూడా రాజ్యాంగ హక్కుని, ఓటు హక్కుని తీసుకొచ్చిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయం ఒకటే, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళందరికీ సమాన హక్కు కావాలి, వాళ్ళు మనుషుల్లాగా బ్రతకాలని అందరికీ హక్కు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు మనందరం కూడా మరి నెరవేర్చాలి. మనం కూడా సాటి మనిషికి ఎక్కడికక్కడ ఉపయోగపడుతుంది. ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జనసేన పార్టీ నుంచి వారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఆయన జాతికి మహనీయుడు, మనందరికీ కూడా ఆదర్శపరాయుడు. ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మరి సమాజంలో గుర్తింపు పొందామంటే ఆ మహనీయుడు చేసినటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పుణికిపుచ్చుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా అంబేద్కర్ ఆశయాలకి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మహనీయుడికి మరోసారి జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భించడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో అవమానాలకు గురైనటువంటి ఆయన మరి ఈ రోజున ఏ ఒక్కరి మీద ఆయన ద్వేషం పెంచుకోవాలా, ఏ వర్గం మీద ఆయన ద్వేషం పెంచుకోవాలా, అయినప్పటికి కూడా అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రపంచ మేధావిగా కాకుండా కలుపుకుంటూ తను రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మరి ఎన్నో అవమానాలు కూర్చి 5 పిల్లలు ఉంటే 4 పిల్లలను కోల్పోయిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే ఒక పిల్లోడు ఆఖరికి మిగిలి ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున సోషల్ వెల్ఫేర్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఓగిస్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇలియాస్ పాషా, వెంకన్న, శివ, బొడ్డు శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర జాతీయ కళాశాల వద్ద పేదలకు పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సయ్యద్ బాజీ, వైజ్మన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్, షేక్ అరీల్, చక్రవర్తి, ఇస్మాయిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారము. మన దేశ స్వాతంత్ర్యము ఎందరో మహానుభావుల త్యాగ ఫలము. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, కోట్లాది మంది దళితుల, నిమ్న జాతుల, అల్ప సంఖ్యాకులకు వెలుగు చూపిన వేగుచుక్క బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891న మహారాష్ట్ర సతారా జిల్లాలో రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించారు. బరోడా మహారాజు
కొల్హాపూర్ మహారాజుల ఆర్థిక సహాయ సహకారాలతో ఉన్నత విద్య అభ్యసించారు. బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు, కష్టాలు, చీత్కరింపులు మరెవరికి రాకూడదని కృషి పట్టుదలతో ఉన్నత స్థానానికి ఎదిగారు. భోగభాగ్యాలు అనుభవించకుండా భారతదేశ కోట్లాది మంది నిమ్న జాతుల అల్పసంఖ్యాకులకు, నిరుపేదల అభ్యున్నతికి తన జీవితాన్ని హారతి కర్పూరంలా అర్పించిన ఆదర్శమూర్తి బాబాసాహెబ్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. మహాత్మా గాంధీతో కలిసి అనేక సభల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని, స్త్రీల అభ్యున్నతి. నా దేశ బహుజన ప్రజల జీవన నౌక అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ విశ్వవిద్యాలయాలకు పాఠ్య గ్రంథమై విలసిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రజల హృదయాలపై కంఠస్థమై కులమత, ఆర్థిక, సామాజిక, సాంఘిక, ప్రజాస్వామ్య, సంక్షేమ జీవన విధానాలకు పట్టం పట్టాలి. దేశంలో ప్రజలు సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం రాజ్యాంగం. దొంగలింపబడిన ప్రజల సంక్షేమాన్ని, జీవన స్వాతంత్రాన్ని ప్రజలు వశపరుచుకోవడం రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సర్కిల్పేటలోని బీజేపీ స్తూపం వద్ద పూలమాలలు వేసి బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నాగలింగం అయోధ్య, అన్నం అవినాష్, జిల్లా నాయకులు వైవీఆర్ పాండురంగారావు, ప్రత్తిపాటి రాంబాబు, పసుపులేటి శ్రీను, తోట రమేష్, పంతం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. రైల్పేట మున్సిపల్ స్కూల్ సెంటర్ నందు అంబేద్కర్ జయంతిని నోబెల్ కాలనీ, భాస్కరపురం, జనశక్తి నగర్ యువత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెయ్యాల రాజేష్ విచేగా ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, తరుణ్, పీటర్, మద్దాల సురేష్, టైటస్, వేణు మరియు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకుని వారెన్ని కష్ట నష్టాలు పడ్డారో వాటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు మనకి ఈ యొక్క లైట్లు ఉన్నాయి, ఈ రోడ్లు ఉన్నాయి, చాలా మన సుఖ జీవితం అనిపిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎంత బాధపడతా, ఎంత మనోవేదతో ఆయన ఎంత క్షోభను అనిపించారో. ప్రతి ఒక్క దళిత బిడ్డ, ప్రతి ఒక్క కూడా ఈరోజు ఆలోచించి వారి చూపిన మార్గంలో మనం పయనించి మనం ఆయన చేశారు. మనం మనకి కొత్త రాజ్యాంగం ప్రకారం చాలా మనకి అవకాశాలు ఇచ్చారు. అవకాశాలని మనం అందిపుచ్చుకొని మన యొక్క జీవితాలని మనం ముందుకు తీసుకువెళ్ళి మన యొక్క అణగారిక వర్గాలను కూడా మనం కూడా ఫైట్ చేసి మనం ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళు కూడా మనం వారిలాగా మరి తీసుకెళ్ళాలని సమయం ఆసన్నమైంది. మల్కాపట్నం జగ్జీవన్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి బసవమాదిగ, బీడెల్లి మరియకుమార్, జీపీ గుమ్మడి సుబ్బారావు, సీనియర్ దళిత నాయకులు మేడుకొండూరు మధుకర్, ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ కొడాలి అజయ్ కుమార్, గుమ్మడి విద్యాసాగర్, ముప్పిడి కోటేశ్వరరావు, దేవరపల్లి సిరి, కలపాల మోసెస్, కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు గండ్రపు సీనయ్య మాస్టర్ అధ్యక్షత వహించారు. అంబేద్కర్ గారి 131వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారి జయంతి అంటే ఏదో ఏప్రిల్ 14 కలుస్తాం, ఏప్రిల్ 5 కలుస్తాం. ఇది కాకుండా అసలు సమాజంలో మనం ఏంటి, మనం ఎలా బతుకుతున్నాం అనేది మనం తెలుసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళిన రోజునే మన సమాజంలో మనం అంటూ ఒక గుర్తింపుకు వస్తామని నేను భావిస్తూ మన దళిత సోదరులకి హెచ్చరించేది ఏంటి అంటే ఈ ఉత్సవాల కంటే ముందు ఉద్యమం ఉండాలని. రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఆ క్రమంలో మన మల్కాపట్నంలో జరుపుకుంటాం ముదాహం. ప్రపంచ మేధావి భారతరత్న అంబేద్కర్ గారు తను రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం ఎంతో సుభిక్షంగా శాంతి సంపదలతో తులతూగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా యుద్ధాలు, అశాంతి. మరి భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. ఒక రిక్షా పుల్లర్ దగ్గర నుండి ప్రధానమంత్రి దగ్గర వరకు ఒకటే న్యాయం. అలాంటి బ్రహ్మాండమైన లిఖిత అలిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసి భారతదేశ అభివృద్ధిలో. అలాగే మధుకర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేసినటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ యొక్క ఆశయ సాధన ఏవైతే ఉందో
సమైక్యవాదం అనేటువంటిది ఎక్కడైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క అభ్యున్నతి పాటుపడగలిగినటువంటి నాడే ఈ రాజ్యాంగాన్ని ఔన్నత్యాన్ని కాపాడినట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ భవనాన్ని కొత్తగా నిర్మించాలి అని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి నాయకులను పదే పదే విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోనపరెడ్డి శ్రీనివాస్, దూలిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, శంకరయ్య, తోట రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతి గుర్తించబడినటువంటి భారత జాతి ముద్దుబిడ్డ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ హరికృష్ణ గారు, అలాగే రంగనాథ్ గారు, అలాగే శంకరయ్య గారు, రాంబు గారు, అలాగే అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి ఆయన ఆశయాలని అందరినీ కూడా భారత ప్రజానీకం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం, అనేక మతాలు కులాలు అనేటువంటి ఉన్నటువంటి దేశం. ప్రజాస్వామ్య విధానం నడపాలంటే 32వ జయంతి ఘనంగా చేస్తున్నాము. అలాగే మచిలీపట్నం ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అన్ని అట్టడుగు వర్గాలకు కూడా అందరికీ న్యాయం జరిగేలాగా ఆ రోజున రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం విలువలు ఎవరు కూడా మరవలేనివి. అలాంటి వ్యక్తిని దేశం కూడా గుర్తింపు చేసి భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలన్నింటికి కూడా ప్రజాస్వామ్య హక్కులనిచ్చి ఈ దేశం ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి కోసం అని చెప్పి ఉద్దేశించాడు ఆయన. అదే మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఎస్సీలను గౌరవిస్తూ మాకు ఎమ్మెల్యేలో కానీ దేశంలో చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కానీ అలాగే పార్లమెంట్లో ఎంపీలు కానీ ఎక్కువ అన్ని స్థానాలకి కూడా వాళ్ళకున్న రిజర్వేషన్లు అన్నీ కూడా ఇచ్చి గౌరవించినటువంటిది ఒకటి భారతీయ జనతా పార్టీనే. మిగతా పార్టీలన్నీ కూడా కేవలం ఓట్ల రాజకీయం కోసం వాళ్ళు దువ్వుతున్నారు తప్పితే వాస్తవికత దృష్టితో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ ఆశయాలకు ఆదర్శాలకు అందరూ అనుగుణంగా నడుచుకోవాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు అన్నారు. పట్టణంలోని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కాలేపు సూరిబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాగిత శంకర సాంబశివరావు, మండల అధ్యక్షులు వీరంకి శ్రీనివాసరావు మరియు కాగిత వాసు, మురాల ఫణి, బెల్లంకొండ లక్ష్మణరావు, గోవింద్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతులందరినీ కూడా దూరం పెట్టినటువంటి అగ్రవర్ణాల యొక్క అవమానాలు తట్టుకోలేక ఆనాడు మహారాష్ట్రలో జన్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎన్నో బాధ సాధకాలు అనుభవించి వారిని విద్యకు కూడా అర్హత లేకుండా బయట కూర్చోబెట్టి చదివించిన పరిస్థితుల్లో ఆ అవమానాలు తట్టుకోలేక పట్టుదలతో అంబేద్కర్ గారు ఎంతో ఘనంగా చదువుకుని బారిస్ట్ వెళ్ళి పెద్ద చదువులు చదివి మరి ఈ దేశానికి వచ్చి మన స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ వెనకాల ఉండి పోరాటం చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాగే మన దేశానికి మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలిసారిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాగే ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, దేశంలో అట్టడుగునున్న ప్రజానీకం కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగ నిర్మాతగా కూడా ఆయన రాజ్యాంగం రాసి ఈ దేశంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన పామర్తి వెంకటేశ్వరరావు గారు కానీ, సూరిబాబు గారు కానీ ఈ పెద్దలు ఇచ్చిన సలహాలను తీసుకుని అంబేద్కర్ గారి బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎంపీపీ రాజులపాటి వాణి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎంపీపీ రాజులపాటి వాణి అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ఎస్వీపల్లి గ్రామంలో నిర్వహించారు. ఎంపీపీ రాజులపాటి వాణి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తత్వశాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అని వాణి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, గరికపాటి రామానాయుడు, రాజులపాటి అచ్యుతరావు, భైరవలింగం, పామర్తి సాంబశివరావు, కాగిత వెంకటేశ్వరరావు, సింగంశెట్టి రాంబాబు, విజ్జి విజయకుమారి, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి 8 కోట్ల రూపాయలు కేవలం మన పెడన మండలానికి రావడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీ హరిజనవాడకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి ఎక్కడైతే రోడ్లు వేయాల్సి ఏదైతే ఉందో అది ప్రాధాన్యత తీసుకుని ఈ గ్రామానికి సంబంధించి సుమారుగా 6 లక్షల రూపాయలు ఓన్లీ ఎస్సీ సప్లాన్లోనే 6 లక్షల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. అది డిఎంఐ ప్రోగ్రాం కింద కండక్ట్ చేయడం జరిగింది. అది గౌరవనీయులు ఈనాటి మంత్రివర్యులు జోగి రమేష్ గారి సారథ్యంలో మరి ఎంపీ గారి సారథ్యంలో ఈ గ్రామానికి సంబంధించి సుమారుగా 6 లక్షల చిల్లర రూపాయలు విడుదల చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని బంటుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా బంటుమిల్లిలో జైభీం ఆధ్వర్యంలో ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ సహకారాలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైభీం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మరియు డీజేతో లక్ష్మీపురం సెంటర్ సందడిగా మారింది. అనంతరం బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు, సర్పంచ్ ఎస్ కృష్ణవేణి, వైస్ ఎంపీపీ చిన్నారి బాబు, ఎంఈఓ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం రాజాబాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ డైరెక్టర్ తిరుమాని శ్రీనివాసరావు, సుబ్బారావు లక్ష్మీపురం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాలు మరియు దళితుల సామాజిక హక్కుల కొరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జైభీం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూట 31వ జయంతి సందర్భంగా బంటిమిల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చెందిన జైభీం సభ్యులందరూ కూడా ఒక పెద్ద ర్యాలీగా వచ్చి ఈరోజు లక్ష్మీపురం సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి జైభీం నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచ మేధావిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంచెలంచెలుగా చిన్నతనం నుంచి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈరోజు ప్రపంచ మేధావిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా మరి ఈరోజు ఆయన ఎదిగారు. భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఆయన యొక్క మేధాశక్తిని చూసి ఆయనకి ఫిదా అయిపోతున్నారు. మరి ఈరోజు ప్రపంచ మేధావుల్లో ఆయన మొదటి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఈరోజు బంటిమిల్లి మండలంలో ఉన్న జైభీం సభ్యులందరూ కలిసి అన్ని గ్రామాల్లో ఉండి అన్ని గ్రామాల వాడవాళ్ళ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించి ఉన్నాం. ఇదే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నా కళల ఆశయాలని ఈరోజు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఈ బిఆర్ అంబేద్కర్ గారి స్మరణని ఈరోజు వాడవాడలా ఘనంగా నిర్వహించుకున్న ప్రతి ఒక్క సభ్యులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుసుకోడు. ఇదే కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు బిఆర్ అంబేద్కర్ గారి 131 జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా యావత్ ప్రపంచానికి కూడా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈనాడు ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇంత గొప్పగా పరిడవిల్లిందంటే దానికి మార్గదర్శకం, దిక్సూచి వాటినన్నింటినీ ఒక రాజ్యాంగబద్ధంగా అందజేసి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతి సామాన్య కుటుంబం నుండి గొప్ప విద్యావేత్తగా ప్రపంచంలో సమకాలీన అప్పుడున్నటువంటి గొప్ప 5 మేధావుల్లో ఒకరిగా కీర్తించబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలు సంఘాల నేతలు, అధికారులు, పలు పార్టీల నేతలు, విగ్రహ కమిటీ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా పేరుగాంచిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, ఎండీఓ శ్రీనివాస్, అగ్రో డెవలప్మెంట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తగ్గించాలి వెంటనే. బాధుడే అనమాట. జనాల్ని కొత్త స్కీముల పేరుతో కొత్త పన్నుల రూపంలో వారానికో 10 రోజులు ఏదో రూపంలో రేట్లు పెంచేసి జనాలు ఇబ్బంది పడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని చెప్పేసి ఎదుర్కొలుగుతున్నాం. ఈరోజు చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా అధినాయకుని ఆదేశాల ప్రకారం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి చల్లపల్లి బస్టాండ్ ఆవరణలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి. 2019లో ఒకసారి 20 పైసలు అని పెంచారు. ఇప్పుడు అదేవిధంగా ఆర్టీసీ దగ్గరికి ఎంత నష్టాలు నడుస్తున్న ఆర్టీసీని ప్రతి నెల కూడా కప్పం కట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు కట్టాలని చెప్పేసి ఆదేశించడంతో ఆర్టీసీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచి జనాలు నడ్డు విరుస్తున్నారు. ఇప్పుడే రకరకాల అన్ని రేట్లు పెరిగిపోయి బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని నాని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శాసనసభ్యులు పేర్ని నాని, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్, రావిరాల పలువురు జిల్లా అధికారులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతి మార్గదర్శకులు భారతదేశ దిశానిర్దేశం చేసినటువంటి మన జీవన విధానానికి మనుషులంతా ఒకటే, సమస్త మానవ జాతి మొత్తం ఒకటే, ఒకే రకమైనటువంటి శ్వాస పీల్చే వారికి ఒకే రకమైనటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి మార్గాన్ని చూపినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు చూపినటువంటి మార్గం, చెప్పిన ప్రతి మాట ఆయన పరమపదించి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన మాట ఆచరణీయంగా ఉంటాం. ఆయన ప్రతి రాత ఈ రోజుకి కూడా ప్రపంచ మానవాళి మొత్తానికి కూడా మార్గదర్శకంగా ఉంటాం. అంటే ఆయన మేధస్సు ఏ పాటిది, ఆయన మనుషుల్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని ఎంత అధ్యయనం చేసి ఆయన ప్రతి మాటని రాశారు, ఆయన ప్రతి మాటని మాట్లాడారు చూస్తే అబ్బురపరిచేటువంటి విషయాలు. ఆయన పోరాటంతో, అంటే తన జీవితంలో అనుభవించినటువంటి కష్టాలని, అణచివేతల్ని అన్నిటి నుంచి కూడా తన పోరాటంతో ఎదగటమే కాకుండా ప్రపంచానికి ఆయన చెప్పిన మాట, ఎవరైతే అణచివేయబడినటువంటి చదువుకి లేదా సభ్య సమాజానికి దశాబ్దాల పాటు లేదా శతాబ్దాల పాటు దూరంగా పెట్టారో వారందరూ కూడా చదవాలి. మరీ ప్రత్యేకించి పేదవాడైన ఈ ప్రతి భారతీయుడు కూడా చదువు ద్వారా మాత్రమే సమాజంలో ఎదగగలరు, ఆర్థికంగా కానీ లేదా సామాజికంగా కానీ. చదువు అనేదే మన ముఖ్య ఆయుధం అని చెప్పి ఆయన సమాజానికి చెప్పారు. ఈ రోజున ప్రభుత్వాలు కానీ లేదా సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మనిషి చదవాలనేటువంటి, పక్కవారిని చదివించాలని, తోటి వారిని చదివించాలనేటువంటి ఆకాంక్షతో, సంకల్పంతో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం. ఇవాళ అందరం ఆడవారికి సమాన హక్కులు ఈ భారతదేశంలో ఉన్నాయంటే, మనుషులందరికీ సమాజంలో కలిసిమెలిసి బతికేటువంటి అవకాశం ఈ రోజుకి వచ్చిందంటే ఖచ్చితంగా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అనేది మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు.
అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు మాత్రమే నాయకుడు అని చెప్పేవాళ్ళంటే అంతకన్నా మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. ఆయన భారతీయులకే కాదు ప్రపంచ మానవాళికే, చదువు లేని ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అంబేద్కర్ గారు ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భించుకుని ఆనాడు మహానుభావుడు 131 సంవత్సరాల క్రితం చీకటిగా ఉన్న భారతదేశానికి చీల్చుకుంటూ ఒక సూర్యులాగా ఉదయించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెలుగునిచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరువలేంది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన క్యాబినెట్లో ఎప్పుడూ చేయని విధంగా గత క్యాబినెట్లోనూ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దానికంటే అధికంగా రెట్టింపుగా తన క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 80% ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కొనసాగుతుంది. అధికారం ఏ పార్టీలైనా ఉండొచ్చు, రాబోయే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆయన ఇది చరిత్ర. దీన్ని ఎందుకంటే ఎవడైనా చరిత్ర చదువుకున్నవాడే చరిత్ర రాయగలుగుతాడు. అదేవిధంగా ఆయన ఆ క్యాబినెట్లు ఇచ్చిన ఇంపార్టెన్సు వాళ్ళ పదవులకు కూడా స్వేచ్ఛనిస్తాడని నేను బలంగా నమ్ముతున్నా. స్వేచ్ఛ ఇవ్వాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అమినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని మోపిదేవిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ భారతదేశ అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 131 సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, ఊరికి దూరంగా విసిరేయబడ్డ ఇళ్లలో జనం ఇవాళ కూడా అంబేద్కర్ గారిని తలుచుకుంటూ ఆయన జయంతి జరపడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడైతే కష్టాల్లో ఉన్న మనుషులు ఉన్నారో, వెనుకబడిపోయిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల కోసం ఆ రోజునే పోరాడి ఆయన చెప్పిందంటే ఒకటే, పోరాడు, ఆలోచించు, అధికారం సంపాదించు. ఇవాళ మీ మోపిదేవికి సంబంధించి మీ సర్పంచ్ గారిని పోరాడారు, అధికారాన్ని సంపాదించారు. ఇవాళ సంతోషంగా మనం ఈ కార్యక్రమాన్ని మీరు జయంతి చేసుకున్నాం. అట్లాగే నిన్న కాక మొన్న మన తిరుగళ్ళ రాఘవరాజు చాలా మంది చెందారు. ఆయన కూడా అంబేద్కర్ స్కూల్, దాంతోపాటు బౌద్ధ మతం కూడా, అంబేద్కర్ బౌద్ధ మతం కూడా కలిసి పనిచేస్తే ఇంకా పేద మందికి ఉపయోగపడతాయని పాటుపడ్డాయి. ఆయన లేని లోటు కూడా చాలా ఇబ్బందికరమైంది. ఆ లేని లోటుని యువకులు మీరందరూ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలా. మీరు ఆలోచన శక్తితో పెరగాల. పోరాటం అంటే ఆలోచన పెరిగినప్పుడు పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఆలోచన శక్తి పెరగాల, జ్ఞానం నేర్చుకోవాలా. దాంతోపాటు వేసవిలో మంచినీటి సమస్య తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో 1,35,00,000 వ్యయంతో నిర్మించిన వాటర్ సంపును మాజీ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ కవిత, సూరిబాబు, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక
కొత్తగా ఇప్పుడు మనకి 3,80,00,000 లీటర్లని రోజు శుద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నాం. ఆ 3,80,00,000 శుద్ధి చేయడానికి అంటే అంతకితం 1,60,00,000 లీటర్లు రోజుకి శుద్ధి చేసేటువంటి పాతది, అలాగే కొత్తది 2 కోట్ల లీటర్లు శుద్ధి చేసేటువంటి కొత్తది. మొత్తం కలిపి 3,60,00,000 లీటర్లు మనం శుద్ధి చేయగలుగుతున్నాం. కానీ రా వాటర్ని దాన్ని సంపులు సరిపడా సంపులు లేక తక్కువ టైంలో ట్యాంకులు నింపడం కష్టంగా ఉండటం వల్ల 1,20,00,000 రూపాయలతో మరొక 5 లక్షల లీటర్లు స్టోర్ చేసేటువంటి కొత్తగా క్లియర్ 20,00,000 శుద్ధి చేయడానికి అంటే అంతకితం 1,60,00,000 లీటర్లు రోజుకి శుద్ధి చేసేటువంటి పాతది, అలాగే కొత్తది 2 కోట్ల లీటర్లు శుద్ధి చేసేటువంటి కొత్తది. మొత్తం కలిపి 3,60,00,000 లీటర్లు మనం శుద్ధి చేయగలుగుతున్నాం. కానీ రా వాటర్ని దాన్ని సంపులు సరిపడా సంపులు లేక తక్కువ టైంలో ట్యాంకులు నింపడం కష్టంగా ఉండటం వల్ల 1,20,00,000 రూపాయలతో మరొక 5 లక్షల లీటర్లు స్టోర్ చేసేటువంటి కొత్తగా క్లియర్ వాటర్ సంప్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది 1,20,00,000లో 14th ఫైనాన్స్ నుంచి, కొంత జనరల్ ఫండ్ నుంచి, అంటే సుమారు 1 కోటి రూపాయల దాకానేమో 14th ఫైనాన్స్ నుంచి, తర్వాత డిజైన్ మార్పు చెందటం వల్ల సాయిల్ కండిషన్ బట్టి అడుగున ఫౌండేషన్లో డిజైన్లు మారటం వల్ల అదనంగా మరొక 20 లక్షలు అంటే సుమారు 20 లక్షల చిల్లర పెరిగింది. వాడ జనరల్ ఫండ్ నుంచి మీట్ అవటానికి కౌన్సిల్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కరోనా సమయం ఉన్నప్పటికి కూడా కాంట్రాక్టర్ గారు దాన్ని జాగ్రత్తగా, అంటే 8 అడుగులు లోతుకెళ్ళి ఉంటారు కిందకండి, అంటే 10 అడుగుల పైన కింద లోతుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం కాంక్రీట్ చేసుకుంటా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి వాడుకలోకి తీసుకొచ్చినందుకు కాంట్రాక్టర్ గారిని, మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ, దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో రాత్రి 8 గంటలకి, అంటే బందర్లో జోనింగ్ సిస్టమ్ కూడా లేదు. అంటే మనం ఇవాళ రోజు నీళ్ళు ఇచ్చే స్తోమత ఉన్నా కూడా జోనింగ్ సిస్టమ్ లేకపోవటం వల్ల నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దానివల్ల కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 45 కోట్లు ఇచ్చారు. అది నెలలో టెండర్లు పిలుస్తున్నాం. ఆ టెండర్లు అయిపోగానే జోనింగ్ సిస్టమ్ కూడా మరొక 11 ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తాయి. జోనింగ్ సిస్టమ్ కూడా, అంటే ఏ ట్యాంక్లో నీళ్లు వదిలితే డైరెక్ట్గా ఏ ఇళ్ల వరకు వెళ్తుంది అనేది. కొజ్జిలిపేట నాగేశ్వర స్వామి ఆలయంలో మేధో దక్షిణామూర్తి విగ్రహ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. కొజ్జిలిపేట నాగేశ్వర స్వామి ఆలయంలో మేధో దక్షిణామూర్తి విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విశేష పూజలు, హోమాదులు శాస్త్రోక్తంగా జరిపారు. పులవర్తి ఈశ్వర్ప్రసాద్, ధనలక్ష్మి, ఫణీంద్ర దంపతులచే విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ, కార్పొరేటర్లు మాడపడి విజయలక్ష్మి, చిత్తజల్లు ప్రసన్న, ఆలయ ఈవో వెంకటకృష్ణారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పులవర్తి ఈశ్వర్ప్రసాద్, ధనలక్ష్మి, ఫణీంద్ర దంపతులచే అత్యంత వైభవంగా జరుపబడుతున్నది. అనంతరం అన్న సమారాధన కూడా జరపబడును. కావున భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసిన భక్తులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వాయులింగము, దక్షిణామూర్తి స్వామి వారి విగ్రహానికి సంబంధించిన మందిరానికి నిర్మాణమునకు బ్లూ డార్ట్ కొరియర్ నారాయణరావు గారు సహకరించారు. కాబట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యక్రమమునకు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను సాకారం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను సాకారం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్యను అభ్యసించి పేదరికం నుంచి బయటపడడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ సుహాసిని, మచిలీపట్నం గుడివాడ డివిజన్ ఆర్డీఓలు ఐ కిషోర్, పి పద్మలు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత నాయకులు మత్తే నాగరాజ్, దమ్ము కేశవరావు, ప్రొఫెసర్ డాక్టర్ బొక్క జగన్మోహన్ రావు, గుమ్మడి స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు గుమ్మడి విద్యాసాగర్, సన్షైన్ సొసైటీ అధ్యక్షులు బేతపూడి ఇమానియల్ మనోహర్, పామరు కళాశాల విశ్రాంత అధ్యాపకులు, ప్రముఖ రచయిత్రి మేరీ కృపాబాయి, సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ కంచర్ల జయరావు, మైనారిటీ కార్పొరేషన్ సభ్యులు జక్కుల ఆనందబాబు, సోషల్ వర్కర్ నల్లపు నిర్మల్ హెరాల్డ్ తదితరులు ప్రసంగించారు. సో ఇలా ఈయన అంబేద్కర్ గారు తల్లిని కోల్పోయిన తర్వాత అలాగే తన ముందున్నటువంటి సోదరు వాళ్ళ యొక్క అక్కలు అలాగే అందరూ చనిపోవడంతో ఈయన ఒక 4 మెంబర్స్ మిగిలారని చెప్తారు. మిగతా వాళ్ళంతా ఆయన బాల్యంలోనే స్కూల్లోనే అంటరానితనాన్ని ఎదుర్కోవడం జరిగింది. సో అంటే వాటర్ విషయంలో కానీ మీకు తెలుసు, అందరికీ సమాజంలో అంటరానితనం అప్పట్లో ఎలా ఉండిందన్నది మీకు అందరికీ తెలుసు. సో దాన్ని ఫేస్ చేస్తూ, సో మీ పేరమ్మ మర్చిపోయాను నేను, మేరీ కృపాబాయి గారు చెప్పినట్టుగా ఆ ఏజ్లో ఆ కండిషన్స్ని ఎదిరించేటువంటి శక్తి, ధైర్యం అన్నది ఉంది అంటే సో అప్పుడే ఆ టైంలోనే వీ కెన్ అండర్స్టాండ్ అతని క్యాపబిలిటీ అండ్ కరేజ్. సో ఇలా ఆయన ఆ తర్వాత మళ్ళీ ఒక ఉపకార వేతనం అప్పుడున్నటువంటి బరోడా మహారాజ్ గారి ఉపకార వేతనంతో చదువుకోవడం, సో అతి తక్కువ ఏజ్లోనే బిఏ పాస్ కావడం, ఎంఏ చేయడం, ఎంఏ తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళి పిహెచ్డీ చేయడం, పిహెచ్డీ తర్వాత రకరకాల సబ్జెక్టులు. సో మీరు చూస్తే అసలు వికీపీడియాలో జస్ట్ వెరిఫై చేస్తే ఈజ్ ఎ జ్యూరిస్ట్ అండ్ దెన్ ఎకనమిస్ట్, న్యాయవాది, సో ఎకనామిక్స్లో పండితుడు, అలాగే ఒక పాలిటీషియన్, అలాగే మన దేశానికి వినయము, ప్రతి ఒక్క అధికారము, రాజ్యాధికారము ఏది సంపాదించాలన్నా ముందుగా బేసిక్ చెప్పి విద్య. ఎవరైతే చదువుకుంటారో వారే ముందుకు వెళ్ళగలరు అనే దానికి ఆయన ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఆయన ఒక గొప్ప మేధావి, ఆయన ఒక సంఘ సంస్కర్త. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన యువకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, పెద్దవారు చిన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల ఇలాంటి రాజ్యాంగాన్ని మరెవరు కూడా రూపొందించలేనంత విధంగా ఆయన రూపొందించారు. ఒక కమిటీ కాదు, సుమారుగా 18 కమిటీలను ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల పాటు ఎంతో మంది మేధావులంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగ వ్యవస్థే ఈరోజు ఇంతమంది మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి ఇంత స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నారంటే కేవలం ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగమే అనడానికి గొప్ప ఉదాహరణ. There need to be some laws which has to be amended. There has to be new laws which have to be brought into picture. So ఇలాంటివన్నీ లాంగ్ స్టాండింగ్ డెసిషన్స్ అనేది తీసుకున్నారు. నార్మల్గా ఒక సోషల్ రిఫార్మర్ ఏదో ఒక ఏరియాలో ఒక ఇన్సిడెన్స్ జరుగుతుంది, దాంట్లో ఏదో ఎడ్యుకేషన్ చేస్తారు, దెన్ ఇట్ విల్ డై డౌన్ ఆఫ్టర్ 1 or 2 or a couple of years. బట్ వాట్ ఎవర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినవన్నీ కూడా he had a vision. సో ఆఫ్టర్ 100 years or 50 years ఈ ఇన్సిడెన్స్ మళ్ళీ రిపీట్ అవ్వద్దంటే ఎలా వెళ్ళాలి? సో దే నీడ్ టు బి ప్రాపర్ ఆర్కిటెక్చర్, లీగల్ ఆర్కిటెక్చర్. దాని పరంగా ప్రాపర్గా ఫార్మల్లీ థింక్ చేసి దాన్ని ఎన్క్యాప్సులేట్ చేశారు. దట్స్ ద రీజన్ వాట్ ఎవర్ లాస్ విచ్ ఆర్ బ్రాట్ ఇన్ పిక్చర్ అండ్ ఈవెన్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్సో హీ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ బ్యాక్గ్రౌండ్. అందుకనే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ కూడా ఫ్రేమ్ చేసేటప్పుడు క్లియర్గా ఇవన్నీ జరగకుండా ఉండడానికి అందులో ఎంబెడ్ చేశారు. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ సంథింగ్ మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా రన్ చేయాలి కంట్రీని. ఆర్టీసీ ఛార్జీల పెంపు వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బస్టాండ్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రోజుకొక పన్ను పేరుతో ప్రజల నడ్డి విరుస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వమని అన్నారు. ఈ రోజు ఛార్జీలు ధరలు కనీసం టికెట్ ప్రయాణం 10 రూపాయలు చేశారని,
మొన్న కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారని విమర్శించారు. ఒక పక్క నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, తినడానికి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక పక్క రోజుకి ఒక పన్ను పేరుతో ప్రజల మీద భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రతకాలంటేనే కష్టంగా మారిపోతూ ఉంది. ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేసి కరెంటు ఛార్జీలు మర్చిపోకముందే ఇవాళ మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈ ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి దోపిడీల వల్ల ఈ రకంగా పేదవాడిని పీడిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది. ఈ ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పాడు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం టైంలో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లు పెంచలా, ఎక్కడ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఎక్కడ కూడా పెంచలా. కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి బాధుడే అని చెప్పాడు. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు చేస్తున్నది వీరబాధుడు బాధుతా ఉన్నావు. నిత్యావసర ధరలు ఒక పక్క, మద్యం రేట్లు పెంచి ఒక పక్క, ఇంటి పన్నులు పెంచి ఒక పక్క, చెత్త పన్ను ఒక పక్క, ఇవాళ చూస్తే కరెంటు బిల్లులు, కరెంటు కోతలు, మళ్ళీ ఈరోజు చూస్తే ఆర్టీసీ ఛార్జీలు. ఇంకా పేదవాడు ఎలా బ్రతకాలని చెప్పి ఇవాళ పేదలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని ఎప్పటికైనా స్వస్తి పలకాలి. నీ మంత్రి పదవుల కోసం ఇవాళ నువ్వు ఏదైతే 24 మంది మంత్రులతో రాజీనామా చేయించావో, ఇవాళ దాంట్లో మళ్ళీ 10 మంది మంత్రులు వెనక్కి తీసుకున్నావో, ఇవాళ నువ్వు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీ చేతగాని పరిపాలన, నీ అసమర్థత పరిపాలన, నీ మంత్రుల అవినీతి, ఇవాళ మంత్రులు నీకు నీ సూట్ కేస్ కంపెనీకి డబ్బులు ఇచ్చారని చెప్పి ఇవాళ కొట్టు సత్యనారాయణకి నువ్వు మంత్రి పదవి ఇచ్చావనేది వాస్తవం కదా? కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి అనుగుణంగా మొన్న కరెంటు, ఇవాళ ఆర్టీసీ, నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యం ప్రజలకి అందుబాటులో ఉన్నాయన్నీ కూడా ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజలు నడ్డి విడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ మనం చూసినట్టయితే కనీసం నిత్యావసర ధరలు దొరకటల, అది కూడా ఎక్కువ రేట్లతో అమ్ముతూ ఉన్నారు. 10,000 రూపాయలు అందరికీ వేస్తానని పప్పు బెల్లాల్లాగా వేసి 10,000 రూపాయలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 20,000 రూపాయలు అధిక ధరల రూపంలో వసూలు చేస్తూ ప్రజలని నడ్డి విడుస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రతి సరుకులు కూడా పెరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల ప్రమాణం స్వీకారం చేసి 2 రోజులు కాకముందే మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పేదవాడి బ్రతుకుల మీద పెనుభారం మోపి మరి వాళ్ళ పేద ప్రజలు నడ్డి విరుస్తూ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అట్లాగే పేద ప్రజలు నడ్డి విరుస్తూ మొదలెట్టి కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, అట్లాగే గ్యాస్ బండ్ల ఛార్జీలు కానివ్వండి, అనేక విధాలుగా పేద ప్రజలు నడ్డి విరిసి పేదవాడికి పెనుభారం అయినట్టు ఆర్టీసీ బస్సులో మరి బస్టాండ్ వాళ్ళ 5 రూపాయల టికెట్ వెలుగు బస్సులో ఉంటే వెంటనే 10 రూపాయలు చేసి వాళ్ళ రాత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అసమంటిది వాళ్ళ ప్రజలు ఈ ముఖ్యమంత్రి మరి అరాచక పాలన చూసి ప్రజలు దడిసిపోతున్నారు. మరి ఈయన్ని గద్దె దింపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. గూడూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి గూడూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దళితుల సామాజిక హక్కుల కోసం పోరాడిన మహనీయుడని, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేశారని, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని పెంచిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తలుపుల కృష్ణ, ఎంపీపీ సంగా మధుసూదన్ రావు, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ బాబు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు సర్పంచ్ లింగం సులోచనారాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటేపల్లి రత్నారావు, ఆకూరి శ్రీను, ఎర్రబోతు రమణ, థాటం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున మన భారతదేశంలో ఉన్న ప్రజలందరం కూడా అన్నదమ్ములాగా స్వేచ్ఛ స్వాతంత్రాలు మరి వాళ్ళ మనకి ఏది మాట్లాడాలనుకున్నా కానీ సందర్భంగా ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులు పెద్దలు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి రిజర్వేషన్ అని కల్పించారని ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే చెందిన వాళ్ళని అని అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక వర్గానికో ఇప్పటికీ ఇంకా అదే విధంగా ఉన్నది. ఆ విగ్రహాలు కూడా ఒక జరపడం జరుగుతుంది. గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క జననం కానీ మరణం కానీ ఇలాంటి వర్ధంతి జయంతి కార్యక్రమాలు మా మంత్రివర్యులు తప్పనిసరిగా వారి యొక్క కార్యక్రమాలు జరిపి వారిని స్మరిస్తూ వారి యొక్క ఆదర్శమైన బాటలో నడవాలని రాష్ట్ర మంత్రివర్యులు సూచన మేరకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఒక వేడుకలాగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే మన అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐలు వీరగౌడ్, కొండయ్య తమ సిబ్బందితో కలిసి వచ్చి పరిస్థితిని చక్కబరిచారు. పట్టణంలోని తోటమూల హరిజనవాడ నుండి బయలుదేరిన ఈ ర్యాలీ పలు వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ కృష్ణ తులసి థియేటర్ సమీపంలోని దళితవాడకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి 9వ వార్డు కౌన్సిలర్ గరికముకు చంద్రబాబు పూలమాలలు వేయబోగా అతని వ్యతిరేక వర్గానికి చెందిన రమేష్ అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాన్ని పట్టించుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు అని చంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న సందర్భంలో ఆగ్రహం చెందిన రమేష్, చంద్రబాబు మధ్య ఆ వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. దీంతో కౌన్సిలర్ చంద్రబాబు వర్గీయులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. సిఐలు ప్రసన్న, వీరగౌడ్, కొండయ్యలు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేసే గట్టి ప్రయత్నం చేశారు. అందుకు వారు నిరాకరించారు. రమేష్తో చంద్రబాబుకు క్షమాపణ చెప్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి దేనికైనా సిద్ధమేనని, ఆందోళన విరమింపజేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. రమేష్పై కేసు నమోదు చేస్తామని సిఐ ప్రసన్న, వీరగౌడ్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన చంద్రబాబు వర్గీయులు విరమించి ర్యాలీని యథావిధిగా కొనసాగించారు. ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మున్సిపల్ కార్యాలయం ఎదుటగల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం చంద్రబాబుకు న్యాయం జరగాలంటూ వారందరూ పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లారు. అసమానతలు లేని సమాజ స్థాపన కోసం అంబేద్కర్ అలుపెరగని కృషి చేశారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపన కోసం బిఆర్ అంబేద్కర్ అలుపెరగని కృషి చేశారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ పట్టణ మరియు మండల పరిధిలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ప్రజల కోసం, సమాజ స్థాపన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సమాన హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో పోరాటం చేసి మనకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు తెలియజేసుకుంటాం. ఈ రోజున మన దేశంలో శాంతియుతంగా అందరికీ కూడా సమాన హక్కులు కలుగుతున్నాయంటే అది ఆయన యొక్క చలవే. ఈ రోజున ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతున్న తరుణంలో మరి మనందరికీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి వల్ల, ఆ రాజ్యాంగం వలన ఈ రోజున మనందరం కూడా చట్టం, నీతి, న్యాయం అంతా కూడా ఈ రోజున దేశంలో నడుస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ కృషి చేశారని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి అన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి ఆధ్వర్యంలో పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని మన పార్టీ ఆఫీస్లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఎవరైనా సరే ఈ రిజర్వేషన్లు కల్పించబట్టే నేను ఎంపీపీ చేశాను. అలాగే చైర్మన్ గారు మహిళ, ఆవిడ కూడా బీసీలో చైర్మన్ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మంత్రిగా వచ్చిందంటే బీసీ రిజర్వేషన్లోనే వచ్చింది. ఆయన పెట్టిన భిక్ష అందరికీ ఇలా రిజర్వేషన్ చేయబట్టే మా చిన్న క్యాస్ట్లు కూడా మేము పదవులు చేస్తున్నాం. ఆయన పడిన అవమానం ఎవ్వరూ పడకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అవమానం ఎంత పడ్డారంటే మన మల్లి గారు చెప్పారు. కనీసం వాటర్ తాగాలంటే ఇలా తాగేవాడు, ఇలా పోస్తే ఇలా తాగేవాడు అంబేద్కర్. అలా నా ప్రజలు అలా అవమానం పడకూడదని చెప్పి ఆయన అందరూ చదువుకోవడానికి అవకాశం కల్పించారు. 32వ డివిజన్ పరిధిలో శీతల చలివేంద్రాన్ని పెర్నికిట్టు ప్రారంభించారు. 32వ డివిజన్ పరిధిలోని చల్లపల్లి బైపాస్ రోడ్డులో శీతల చలివేంద్రాన్ని పెర్నికిట్టు ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చీలి రవీంద్ర ఆధ్వర్యంలో 32వ డివిజన్లోని చల్లపల్లి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శీతల మంచినీటి చలివేంద్రాన్ని పెర్నికిట్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా మౌనిక, కార్పొరేటర్ చింతా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని యువత అందరూ కలిసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షణీయం. అంటే ఈ దారిలో ప్రయాణించే వారందరూ ఎండలో వాళ్ళు పడుతున్న ఇబ్బంది గమనించి ఇక్కడ ఉన్న యువత, అంటే ఈరోజు యువత అంతా మేమేంటి మాకేంటి అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో పక్కవారి కష్టాన్ని సైతం గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో నా అన్నయ్య చీలి రవీంద్ర గారు ఉండటం, ఆయన హాస్పిటల్లో విపరీతంగా పేదలు ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నాడు. వాడు వెనకాలంటూ వారికి ఏ విధంగా సహాయపడగలడో అట్లా వెనకాలండి ఒక అన్నలాగా ఉండి అక్కడ ఎట్లా సహాయపడుతున్నాడు. ఇక్కడ కూడా యువతను ముందుకు తీసుకెళ్తూ యువతని మంచి సేవా కార్యక్రమాల దిశగా తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా అంబేద్కర్ గారి జయంతి. ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటంటే అన్ని కులాల మనిషి అనేవాడు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి, అన్ని కులం అనేది లేకుండా అందరూ సమాన హక్కులు కలిగి ఉండాలని కోరుకున్న మనిషి. అలాగే అందరూ చదువుకోవాలి, యువత ముందరికి వెళ్ళాలి, యువతే ఏదైనా మార్గదర్శకులు అని ఆలోచించిన మనిషి. ఆయన ఆలోచనలు ముందరికి 32వ డివిజన్ సున్నంబట్టీల దగ్గర యువత అంతా కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కులాల ఐక్యత కోసం చాలా సేవలు అందించారు. అలాగే అందరూ ముందుకు సాగాలని, యువత ముందుకు రావాలని కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని, అలాగే ఈరోజు మచిలీపట్నంలో ఏ ఆపద ఉన్నా ఎవరికి కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ పేర్ని కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటుంది. అలాంటి పేర్ని కుటుంబాన్ని మేము అనుసరిస్తూ ఈరోజు ఇలా వాళ్ళతో కొంచెం మా వంతు సహాయంగా ఇలాంటివి చలివేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే పేర్ని కుటుంబానికి మేము ఎప్పుడు రంజాన్ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాబుల్ ఇలాం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాదేఖాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంజాన్ పురస్కరించుకుని పేద ముస్లింలకు 27 రకాల నిత్యావసరాలు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, ట్రస్ట్ చైర్మన్ హుసేన్, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బాబుల్ ఇల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా ఈ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి హుసేన్ బాబు గారి ఆధ్వర్యంలో దాదాపు ఇది 12వ సంవత్సరం ఇక్కడ నిత్యావసర వస్తువులైనటువంటి ప్రతిరోజు రేషన్ని ఈ పండుగ సందర్భంగా దాదాపు 27 రకాలైనటువంటి వస్తువులతో
మరి ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఈరోజు మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హుస్సేన్ బాబు గారికి, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మౌలానా గారు, అదేవిధంగా ఇలియాస్ పాషా గారు, ఏదైతే అల్లా మనకి చూపించినటువంటి మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి ఆశయాలతో ముందుకెళ్తూ మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి భావించి ఈ రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేస్తూ ప్రపంచ శాంతి కావాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మరి ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం వరకు కనుక్కుంటా కనీసం ఒక 27 కమోడిటీస్ని, వస్తువుల్ని, ప్రావిజన్స్ని మనం తీసుకుని ఈ రంజాన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్కి రెడీ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 20 కేజీలు రైసు, ఆనియన్ ఉల్లిపాయలు 3 కిలోలు, మినపప్పు కిలో, పంచదార కిలో, గోధుమ పిండి కిలో, ఉప్పు కిలో, రవ్వ కేజీ, కుకింగ్ ఆయిల్ 1 లీటర్. మచిలీపట్నంలో 170-180 రూపాయల దాకా ఉంది. విజయవాడ గొల్లపూడి నుంచి 140 రూపీస్కి తీసుకురావడం జరిగింది. రేట్లో బాగా డిఫరెన్స్ మూలంగా. శనగపప్పు 1/2 కేజీ, ఎర్రకందిపప్పు 1/2 కేజీ, సర్ఫ్ టైడ్ 1/2 కేజీ, అల్లం 1/2 కేజీ, వెల్లుల్లి 300 గ్రాములు, చింతపండు 1/4 కిలో, పుట్నాలు 1/4 కేజీ, కొబ్బరి నూనె 1/4 కిలో, 1/2 లీటర్, టీ పొడి 1/4 కేజీ, విమ్ బార్ డిటర్జెంట్ 1/4 కేజీ. అలాగే ప్రతి సంవత్సరం కూడా చికెన్ ఒక 1/2 కేజీ పెద్ద ఎత్తున రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజలకి, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి అవసరమైనటువంటి మేరకు అన్ని సదుపాయాలు 27 రకాలైనటువంటి నిత్య సరుకులన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యు పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లూరు రవీంద్ర గారు ప్రతి సంవత్సరం రావటం, పేదవారి అందరికీ కూడా ఈ రంజాన్ మాసం, పవిత్రమైన రంజాన్ మాసంలో పేదవారు కూడా పండగ చేసుకోవాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ పవిత్ర మాసంలో భగవంతుడి ప్రార్థనలు చేసి ఆ కఠోరమైనటువంటి ఉపవాస దీక్షని చేసుకుంటూ ఆ భగవంతుడితో మమేకమై జీవనం సాగిస్తూ ఈ నెలంతా కూడా పవిత్ర మాసంగా నడుస్తూ ఉంటుంది. అలాంటి మాసంలో ఏదైతే జకాత్ రూపంలో ఇచ్చినటువంటి ధనాన్ని అవన్నీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతరత్న సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత బంధు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అదేవిధంగా అంబేద్కర్ మరి మహానుభావుడు ఆ రోజున పడ్డ అవస్థలను బట్టి రాజ్యాంగం రచించి ఈరోజు రిజర్వేషన్లో ఉన్నామంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నాయి, ఎంపీటీసీలు కానివ్వండి, మరి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానివ్వండి, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మనకి రిజర్వేషన్ ద్వారా రావడం జరుగుతుంది. భూమున్నంత వరకు భారత రాజ్యాంగ నిర్మాత, సకల శాస్త్ర పారంగతుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు చక్కగా పడన 10వ వార్డు తూర్పు తెలుగుపాలెం దగ్గర నుంచి బస్టాండ్ వరకు బాబాసాహెబ్ పడన టౌన్ అంబేద్కర్ కమిటీ ద్వారా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందు మరి బ్రిటిష్ వారు అనేక విధాలుగా మనల్ని బానిసలుగా చూసుకుని కుల, మత, వర్ణ అనేక రకాలుగా మనలందరూ కూడా ఇబ్బందులకు గురి చేసి ఈ భారతదేశంలో సమానత్వం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వ్యవస్థ
వెళ్ళిపోయిన దగ్గర నుంచి భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని చక్కగా అధ్యయనం చేసి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని తన కార్యాలయంలో రాంప్రసాద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ భారతదేశాన్ని ప్రపంచానికి ఇచ్చిన మహానుభావుడు అంబేద్కర్ గారు మరి ఈ రిజర్వేషన్ కల్పించి ఆరోగ్యాన్ని మరి రిజర్వేషన్ పెట్టి ఈ రోజున జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, జడ్పీటీసీలో ఉన్న మంత్రిపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఆయన ఆలోచన సూచనలుగా రేపు చట్టంలో మరలా శాసనసభలో కూడా చట్టాలు తెచ్చి రిజర్వేషన్ కల్పించేదానికి మార్గం సుగమం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన భూమి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.